హాయ్ అండి. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మీరు రోడ్డు పక్కన ఒక సంచిని కనుగొనబోతున్నారు. ఇది విని మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కానీ ఇది 100% నిజం. ఎందుకంటే రాబోయే కొన్ని క్షణాల్లో మీ జీవితం మునుపెన్నడూ మీరు ఎవరి వద్ద వినని ఒక అత్యంత రహస్యమైన విషయం బయటపడబోతుంది. మరియు నిజాయితీగా చెప్పాలంటే ఇది మిమ్మల్ని ఉత్కంఠకు మరియు ఆశ్చర్యానికి గురి చేసే సంఘటన అవుతుంది. మీరు దాన్ని పూర్తిగా వినేంత వరకు మీ మనసుకు శాంతి లభించదు. కాబట్టి ఎలాంటి ఆలస్యం చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా నేరుగా విషయానికి వద్దాం. రాబోయే రోజుల్లో మీ రోజువారీ రహదారి ప్రయాణానికి నేరుగా సంబంధించిన ఒక అద్భుతమైన సంఘటన మీకు ఖచ్చితంగా జరుగుతుంది. అవునండి, మీరు సరిగ్గానే విన్నారు. మీరు ప్రతిరోజు ప్రయాణించే అదే రహదారి మరియు ఈ సంఘటన డబ్బు అనే పదం పదే పదే మీ జీవితంలో మారుమోగిపోతుంది. కానీ ఈ డబ్బు మీకు దొరికే విధానం మరియు అది మీకు కనిపించే రూపం చాలా విశిష్టంగా మరియు పూర్తిగా ఊహించని విధంగా ఉంటుంది. దీన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కానీ నేను దాని గురించి వివరంగా చెప్పడానికే ఒక ముఖ్యమైన విషయాన్ని తీసుకువచ్చాను. సరిగ్గా మీరు అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంకేతం మాత్రమే కాదు. ఇది మీ గ్రహాల మహాసంచారంలో ఒక అతిపెద్ద భాగం. మరియు ఈ గ్రహాల మార్పు వెనుక ఉన్న అసలు కారణాన్ని నేను ఈ వీడియోలో ముందుగా వివరంగా వివరిస్తాను. భాగం 2, ప్రస్తుత పరిస్థితి మరియు గందరగోళాల నుండి విముక్తి. మీ జీవితంలో ప్రస్తుతం తలెత్తుతున్న తీవ్ర అల్లకల్లోలం మరియు మానసిక క్షోభను మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. కొన్నిసార్లు పరిస్థితులు ఎందుకు ఇంతలా చిక్కుకుపోయాయి, నాకే ఎందుకు ఇన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి అని మీరు తీవ్రంగా ఆశ్చర్యపోతారు. కొన్నిసార్లు మీరు రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మీ శ్రమకు తగిన ఫలితం మాత్రం ఆశించిన రీతిలో దక్కడం లేదనే బాధ మిమ్మల్ని వేధిస్తుంటుంది. మరియు మీరు కూడా ఇలాంటి ప్రశ్నలనే ప్రతిరోజు మిమ్మల్ని మీరు అడుగుతుంటే ఇప్పుడు మీరు సరైన వీడియోనే చూస్తున్నారు. ఈరోజు మీ మొత్తం గందరగోళం వెనుక ఉన్న అసలైన జాతక కారణం మరియు మీ కష్టకాలం అకస్మాత్తుగా ఎప్పుడు ఎలా పూర్తిగా మారిపోతుందో నేను ఇప్పుడు మీకు స్పష్టంగా చెప్తున్నాను. కానీ అసలు నిజం ఇంకా ఉంది మరియు మీరు దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇప్పుడు పొందబోయే సమాచారం కేవలం అదృష్టానికి సంబంధించిన విషయం కాదు. ఇది మీ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే మహామార్గం. దీనిని విస్మరించడం వల్ల మీకు చాలా నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి సెకండ్ వరకు చూడటం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ప్రతి భాగం ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటుంది మరియు మీరు దీన్ని మధ్యలో ఎక్కడైనా ఆపేస్తే మీకోసం మాత్రమే ఉద్దేశించిన అత్యంత ముఖ్యమైన రహస్య సమాచారాన్ని మీరు శాశ్వతంగా కోల్పోతారు. మీరు ఇప్పటివరకు ఈ వీడియోని చూసినట్లయితే ఇప్పుడే కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే గ్రహాల శుభ ప్రభావం మొదటి నుండి తమ భక్తిని నిజాయితీగా వ్యక్తపరిచే వారికే అనుకూలంగా వెంటనే పనిచేయడం ప్రారంభిస్తుంది. భాగం 3, రహదారి సంఘటన పూర్తి చిత్రం మరియు ఆర్థిక మార్పు. హృదయంలో నిజమైన భక్తి మరియు విశ్వాసం ఉన్నప్పుడు ప్రతికూల గ్రహాలు తమ క్రూరమైన మార్గాన్ని మార్చుకొని శుభ ఫలితాలనిస్తాయని మన గ్రంథాలలో స్పష్టంగా రాయబడింది. మరియు నేను దీనిని ఎలాంటి కారణం లేకుండా చెప్పడం లేదు. ఇప్పుడు నేను వీడియో ప్రారంభంలో చెప్పిన ఆ ముఖ్య సంఘటన గురించి వివరంగా మాట్లాడతాను. కుంభరాశిలో పుట్టిన వారికి రాబోయే ఈ సంఘటన రోజులోని ఏ సాధారణ సమయంలో అయినా జరగవచ్చు. కానీ దాని నిజమైన ఆర్థిక ప్రభావం మరియు అనుభవం సంధ్యా సమయం తర్వాత మీకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు రోడ్డుపై నడుస్తున్నప్పుడు లేదా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు
మీ దృష్టిని బలంగా ఆకర్షించే ఒక వింత వస్తువును మీరు అకస్మాత్తుగా రోడ్డు ప్రక్కన చూస్తారు. ప్రారంభంలో ఇది ఏదో ఒక సాధారణ వస్తువు లేదా సాధారణ బ్యాగ్ అని మీరు భావిస్తారు. కానీ మీరు దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ అది సాధారణ వస్తువు కాదని, మీ అదృష్టాన్ని మార్చేందుకు వస్తున్న మహానిధి అని వెంటనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ రాబోయే ఒక పెద్ద మానసిక ఆటంకం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. నేను ముందుకు వెళ్ళే ముందు ఈ అద్భుతమైన సంఘటన కేవలం ఒంటరిగా జరగదని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది మీ జీవితంలో ఒక సమయంలో మరో 2 గొప్ప మార్పులను తీసుకురాబోతుంది. అందులో మొదటి మార్పు మీ వృత్తి మరియు ఉద్యోగ జీవితానికి నేరుగా సంబంధించిందై ఉంటుంది. రెండవ మార్పు మీ అత్యంత సన్నిహితమైన కుటుంబం మరియు సంబంధాలకు సంబంధించి ఉంటుంది. ఈ 3 విషయాలు లోతుగా ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీని గురించి నేను ఈ వీడియోలో ముందుగా వివరంగా వివరిస్తాను. మన దృష్టిని ఆకర్షించే ఈ ధనలాభపు వస్తువును మీరు సమీపించినప్పుడు మీ మనసులో మొదటి ఆలోచన ఇలా వస్తుంది: నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను దానిని నా చేతికి తీసుకోవాలా వద్దా? ఈ గందరగోళ ప్రశ్న మీ మనసులో కొన్ని క్షణాల పాటు ఖచ్చితంగా తీవ్రంగా ఉద్భవిస్తుంది మరియు ఇక్కడి నుంచే మీ అసలైన ధర్మ సంకట పరీక్ష ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఈ మొత్తం సంఘటనలో కేవలం డబ్బును పొందడం ముఖ్యం కాదు. దానికి బదులుగా ఆ కీలక క్షణంలో మీరు తీసుకునే తెలివైన నిర్ణయం మీ రాబోయే మొత్తం ఆర్థిక పరిస్థితిని క్షణాల్లో పూర్తిగా మార్చేస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే ఇలాంటి సంఘటన అకస్మాత్తుగా జరిగినప్పుడు మీ మొదటి ప్రతిస్పందన ఆనందం, ఆశ్చర్యం మరియు భయంతో కూడుకొని ఉంటుంది. నిజం ఏమిటంటే చాలామంది ఈ పరిస్థితుల్లో తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆ క్షణం చాలా అకస్మాత్తుగా ఉంటుంది. కాబట్టి తార్కిక ఆలోచన పనిచేయదు. అందువల్ల మీరు ఈ వీడియోను జాగ్రత్తగా వినాలని నేను కోరుకుంటున్నాను. తద్వారా ఆ అదృష్ట క్షణం మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దాన్ని స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటారు. భాగం 4: శనిదేవుని మహాకృప మరియు కర్మఫలం. మీరు ఇప్పటివరకు మన జీవితంలోని ఈ రహస్యాలను అర్థం చేసుకుంటే దయచేసి ఇప్పుడే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ యూట్యూబ్కి ఈ సమాచారం ప్రజలకి ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తుంది మరియు మీ రాశికి చెందిన ఇతర బంధువులకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ రాశికి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని క్రమం తప్పకుండా పొందడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సంఘటన వెనుక ఉన్న గ్రహాల సంచారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే కారణాలు అర్థం చేసుకోకుండా కేవలం లభించే ఫలితంపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల ఈ గొప్ప అవకాశం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేము. మీ రాశిని సాక్షాత్తు న్యాయదేవుడైన శనిదేవుడు పాలిస్తాడు మరియు ప్రస్తుత గ్రహాల స్థానాలు మీ జాతకంలో అత్యంత అరుదైన మరియు శక్తివంతమైన విశిష్ట కలయికను సృష్టిస్తున్నాయి. ముందుగా ఈ సంఘటన యొక్క భావోద్వేగ కోణాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొప్ప క్షణం మీ జీవితంలో ప్రవేశించడానికి ముందే మీరు దాని యొక్క కొన్ని దైవిక సంకేతాలను మీ శరీరం మరియు మనసులో అనుభవించడం ప్రారంభిస్తారు. మీరు అదే ధనలాభ కళలను పదే పదే చూడటం ప్రారంభిస్తారు. మీరు తెల్లవారుజాము సమయంలో అకస్మాత్తుగా ఆందోళన లేదా విచిత్రమైన దైవిక నిద్రను అనుభవిస్తారు. లేదా ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మీ మనసులో ఒక విధమైన సానుకూల ఆరాటం కలుగుతుంది. ఈ సంకేతాలన్నీ వాస్తవానికి రాబోయే అదృష్టం పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేయడం. ప్రకృతి ఇచ్చిన సూచనల ద్వారా అసలు సంఘటన జరిగినప్పుడు మీరు పూర్తిగా అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీరు బహుశా ఏ జాతక వీడియోని వినని అత్యంత రహస్యమైన విషయం ఇక్కడ ఉంది. ఈ సంఘటన కేవలం రోడ్డుపై దొరికే డబ్బు గురించి మాత్రమే కాదు.
ఇది మీ లోతైన పూర్వజన్మ కర్మాంశాన్ని కలిగి ఉంటుంది. మీరు గతంలో చేసిన కొన్ని అద్భుతమైన మరియు మంచి పుణ్యఫలాలు ఇప్పుడు ఈ ధన రూపంలో మీ ముందుకు వస్తాయి. కాబట్టి ఈ మొత్తం అనుభవాన్ని కేవలం సాధారణ సంఘటనలా తేలిగ్గా తీసుకోకండి. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకునే విధానం మీ భవిష్యత్ తరాల మొత్తం ఆర్థిక మార్గాన్ని శాశ్వతంగా నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశం మీ కఠిన శ్రమ ఫలితంగా వచ్చినప్పుడు మీరు దాన్ని తెలివిగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా మీరు సిద్ధంగా ఉంటారు. భాగం 5. ఉద్యోగం, వ్యాపారం మరియు వృత్తి జీవితంలో గొప్ప మలుపు. మీరు ఆ ధనలాభ వస్తువును మీ చేతిలోకి తీసుకున్న వెంటనే మీకు కలిగే మొదటి అనుభవం కేవలం ఆనందం మాత్రమే కాదు, ఒక పెద్ద బాధ్యతాయుతమైన భావన. ఇక్కడ మీ నిజమైన అర్హత పరీక్ష ప్రారంభమవుతుంది. ఎందుకంటే దీని తర్వాత మీ కుటుంబ ఆర్థిక భద్రతను ప్రభావితం చేసే ఒక పెద్ద నిర్ణయాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మరియు నేను వీడియో ప్రారంభంలో చెప్పిన విధంగా రెండవ గొప్ప మార్పు అయిన వృత్తి జీవితంలో ఉన్నతి ఇక్కడే కార్యరూపం దాల్చుతుంది. మీరు ఇటీవల మీ పని స్థలంలో లేదా వ్యాపారంలో ఎవరికైనా చిన్న విషయాన్ని దాచిపెట్టారా? వాస్తవానికి అది భవిష్యత్తులో గంభీర సకారాత్మక కోణాన్ని సంతరించుకుంటుంది. ఇప్పుడు మీ వృత్తి జీవితం గురించి మాట్లాడితే ఈ రహదారి సంఘటనతో పాటు మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో ఒక అద్భుతమైన గొప్ప మలుపు జరుగుతుంది. మరియు అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ వృత్తిపరమైన మలుపు కూడా రహదారి సంఘటన జరిగే ఆ సమయంలోనే జరుగుతుంది. మీరు అకస్మాత్తుగా మీ పాత పెండింగ్ ప్రాజెక్టుల గురించి అత్యంత లాభదాయకమైన సమాచారాన్ని పొందుతారు. మీ పని మీరు ఎన్నడూ ఊహించని ఉన్నతాధికారుల నుండి లేదా ప్రదేశాల నుండి అపారమైన ప్రశంసలను మరియు ప్రమోషన్లు తెచ్చిపెడుతుంది. మీ వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య రెట్టింపు అవుతుంది మరియు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ మార్పుకు సహనం మరియు శ్రద్ధ మాత్రమే ముఖ్యమైనవి. భాగం 6. సన్నిహిత వర్గంలోని రహస్య శత్రువును గుర్తించడం మరియు ప్రేమ జీవితంలో మలుపు. ఈ పూర్తి వ్యవధిలో మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా చాలా చురుగ్గా మారుతారు. వారు మీ పరిస్థితి మరియు ఆర్థిక స్థాయిలో వచ్చే ఈ ఆకస్మిక సంపద మార్పును చూసి తీవ్రమైన అసూయ మరియు అసౌకర్యానికి గురవుతారు. ఈ వ్యక్తి మీ సన్నిహిత వర్గంలోనే దాగి ఉన్న శత్రువై ఉంటాడు. వారు మీరు రోజు మాట్లాడే వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీతో కలిసి పనిచేసే సహోద్యోగి కావచ్చు. ఈ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. మీ ఆర్థిక ప్రగతి గురించి లేదా మీకు లభించిన కొత్త అవకాశాల గురించి విన్నప్పుడు వారు పైకి నవ్వుతారు, కానీ ఆ నవ్వు పూర్తిగా నకిలీది మరియు వారు కళ్ళల్లో అసూయ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వ్యక్తిని ఎలా గుర్తించాలి మరియు వారి కుతంత్రాల నుండి మీ డబ్బును ఎలా రక్షించాలి అనే దాని గురించి రాబోయే ఎపిసోడ్లో నేను వివరంగా తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనం ఆర్థిక లాభం, వృత్తిపరమైన మార్పు మరియు శత్రువుల గురించి మాట్లాడుకున్నాము. కానీ మీ ప్రేమ మరియు కుటుంబ సంబంధాల అద్భుతమైన మలుపును మనం ఇంకా తాకలేదు. నిజాయితీగా చెప్పాలంటే ఆ భాగం ఈ మొత్తం జాతకంలో అత్యంత భావోద్వేగం మరియు ఆనందకరమైన భాగం. ఇది మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు తెప్పించే ఒక అందమైన మలుపును తీసుకుంటుంది. ఇది మీరు చాలా ఏళ్ళుగా వెతుకుతున్న శాంతి మరియు ఓదార్పును మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఇదంతా జరుగుతుండగానే మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ ఒక్క శుభవార్త సందేశం మీ మొబైల్కు వస్తుంది. ఈ సందేశం మీ పాత దూరమైన ప్రేమ సంబంధానికి సంబంధించిందే కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా మాట్లాడని మీ సన్నిహితుల నుండి రావచ్చు. ఈ సందేశం వచ్చినప్పుడు మీ జీవితంలోని బాధలన్నీ పూర్తిగా కరిగిపోతాయి. భాగం 7. సంధ్యా సమయం, మహారహస్యం మరియు శక్తివంతమైన ముగింపు, క్లైమాక్స్ ఎండింగ్. ఈ వీడియో ఇక్కడితో ముగుస్తుందని మీరు అనుకుంటే అది తప్పు, ఎందుకంటే అత్యంత ముఖ్యమైన భాగం ఇప్పుడు వెల్లడి కాబోతుంది. ప్రారంభంలో నేను చెప్పిన ఆ పెద్ద దైవిక రహస్య సంకేతం
ఇప్పుడు సంధ్యా సమయంలో వ్యక్తమవుతుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితపు సువర్ణయుగ ప్రారంభానికి నాంది. సూర్యుడు పూర్తిగా అస్తమించి ఆకాశం తన రంగును మార్చుకునే ఆ పవిత్రమైన సాయంత్రం వేళ మీ మొత్తం జీవితానికి మరియు మీ ఆర్థిక స్థితికి శాశ్వతమైన కొత్త దిశనిచ్చే గొప్ప సంఘటన జరుగుతుంది. ఆ సాయంత్రం మీరు మీ రోజువారీ పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుని వస్తుండగా ఈ ఆలోచన మిమ్మల్ని నేరుగా ఆ అదృష్ట ప్రదేశానికి తీసుకువెళ్తుంది. మీ పాదాలు ఆ దిశగా ఆ ప్రదేశానికి తీసుకువెళ్తాయి. ఇది మీలోని శక్తి మరియు శనిదేవుని ఆశీర్వాద ప్రేరణ అయి ఉంటుంది. మీరు ఎదుర్కొనే ఈ దృశ్యం మీ గత కష్టాలన్నింటికీ ముగింపు పలుకుతుంది. మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మరియు కుటుంబ కలహాలు పూర్తిగా నశించిపోయి మీ జీవితంలో ఆనందం, శాంతి, ఐశ్వర్యాల మహావర్షం కురుస్తుంది. ఈ రాశివారు గుర్తుంచుకోండి, మీ కష్టదినాలు ఇప్పుడు ముగిసిపోయాయి. శనిదేవుడి కృప మీ జీవితంలో రాజయోగం ప్రారంభమవుతుంది. డబ్బు కొంత పూర్తిగా తొలగిపోతుంది. శత్రువులు నశిస్తారు మరియు మీ కలలన్నీ ఖచ్చితంగా నిజమవుతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై సంతోషి మాత అని భక్తితో రాయండి. మరియు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.